దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. ఈ క్రిస్మస్ దినములలో మరోసారి దేవుని యొక్క మాటలు వినటానికి దేవుని యొక్క పాదముల చెంత కర్మేలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు, మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మరొకసారి ఆయన మాటలు వినటానికి ఏకీభవించామంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కృప మాత్రమే. మన ఆరోగ్యాన్ని బట్టి మనం ఈ రీతిగా ఏకీభవించలా. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఆయన సన్నిధిలో మనం ఏకీభవించాం. కనుక ఆత్మీయ స్థితిని మనం మెరుగుపరుచుకుందాం. ఉన్నతమైనటువంటి అనుభవంలో మనమందరము ఆత్మీయంగా ఎదిగేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనట్లుగా మనమందరం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు తోడుగా ఉండి, దేవుడు మీకు తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కలిపి చదువుతున్నాను, గమనించండి. బైబిల్ నోట్స్ తీసుకుని కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. దేవుడి మాటలు మన వినికిడిలో బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విన్నారు కదా ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి లేఖ వ్రాసు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట తెలియజేస్తా ఉన్నాడు. ప్రభువారు ఎందుకు రక్తమాంసములు కలిగినటువంటి దేహముతో ఆయన ఈ లోకములో జీవించారు, రక్తమాంసములు కలిగినటువంటి వానిగా ఎందుకు జన్మించారు, ఆయన జన్మించడం వలన కారణం ఏంటి, మనకు లాభం ఏంటి, నీకు ఏ ప్రయోజనం ఉన్నది, ఎన్నో మాటలు ఈ ఒక్క వచనంలోనే మనము జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎన్నో అంశాలను, ఎంతో విస్తారమైన సందేశాన్ని నీకు తెలియజేసేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాటలు మనం జాగ్రత్తగా వినాలి. నువ్వు వింటే ఆయన నీతో మాట్లాడతాడు. అంశంలో మనం చూసినట్లయితే ప్రభువారు రక్తమాంసములలో పాలివాడాయను అంటే నీకు నాకు రక్తము మాంసము ఎలాగా కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉన్నాం. ఈ సమయమున రక్తమాంసములు లేకుండా నువ్వు మాట్లాడితే నీ స్వరం వినగానే అందరూ పారిపోతారు. అమ్మో దెయ్యం వచ్చేసింది, భూతం వచ్చిందని, ఏదో ఆత్మ వచ్చేసిందని ప్రజలు భయపడతారు. రక్తమాంసములు కలిగినటువంటి వారుగా ఉన్నారు అంటే వారికి ఒక శరీరం అనేటువంటిది ఉంటుంది. ఈ శరీరము, రక్తమాంసములు కలిగినటువంటి దేహము, ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయంటే మనుష్యులకు మాత్రమే ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలకు, దేవుని చేత సృష్టించబడినటువంటి దూతగణములకు ఈ యొక్క శరీరము, రక్తము, మాంసం అనేటువంటిది ఉంటుందా అంటే ఉండదు. అందుకే ఆ దూతగణములు తలుపులన్నీ వేసినా వాళ్ళు లోపలికి రాగలరు, వాళ్ళలా వెళ్ళిపోగలరు. అత్యంత శక్తివంతమైనటువంటి వారుగా వాళ్ళు లోకంలో గుర్తించబడుతున్నటువంటి వారుగా వాళ్ళు ఉంటా ఉన్నారు. ఇక్కడ ప్రభువారు రక్తమాంసములు కలిగినటువంటి దేహముతోటి ఎందుకు జన్మించారు, అవసరం ఏంటి, ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాల్లోని మనకు స్పష్టంగా అనేకమైనటువంటి అంశాలు తెలియజేయబడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రక్తమాంసములు కలిగి ఆయన జీవించకపోతే ఆయన బలిగా అర్పించబడడానికి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చారు కదా. ఆయన రక్తమాంసములు కలిగినటువంటి దేహముతోటి
ఆయన జన్మించకపోతే ఆయన బలియాగం అనేటువంటిది జరగటానికి అవకాశం ఉండదు. ఆయన శరీరంలో మేకులు కొట్టినా అవి ఊరికే స్మూత్గా వెళ్ళిపోతాయి, రక్తం రాదు, గాయం కాదు కదా. మనం రక్త మాంసములు కలిగినటువంటి వాళ్ళంగా ఉంటున్నాం కాబట్టి మనకు దెబ్బ తగిలితే మన శరీరంలో నుంచి రక్తం వస్తుంది, మన గాయాలు పొందుకుంటాం, కొంతకాలం పడుతుంది ఆ గాయాలు నయమవటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది రక్త మాంసములు కలిగినటువంటి దేహానికి కలగనటువంటి దేహానికి ఉన్న వ్యత్యాసం. అయితే ప్రభువారు రక్త మాంసములు కలిగినటువంటి వారుగా ఎందుకు జన్మించారు అంటే ఆయన మనలను పాపము నుండి విడిపించడానికి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములో జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దానిని వెదకి రక్షించడానికి అంటే వదిలేయొచ్చు కదా నశించిపోతున్నటువంటి వారిని. కానీ దేవుడు యేసుక్రీస్తు వారు అలాగా విడిచిపెట్టలా. నేను నశించిపోతా ఉన్నా, నీవు నశించిపోతా ఉన్నావు, ప్రజలందరూ లోకమంతా నశించి నరకాగ్నికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటే ఆయన లోకములో జన్మించి వారిని వెతుకునేటువంటి వారుగా ఉన్నారు. నేనెక్కడున్నాను, నీవెక్కడున్నావు అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పాతాళములోనికి దిగటానికి అగాధముల్లో ఉన్నావా, నువ్వు బంధించబడి ఉన్నావా, విడుదల పొంది ఉన్నావా, నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి, అన్నీ కూడా ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూచి వాడి కర్మ వాడిదేలే, నేను వ్రాయించినటువంటి లేఖనాలను వాడు గుర్తించట్లా, ఈ శిక్ష వాడికి జరగాలే అని దేవుడు అనుకోవట్లా. ఆయన ఎలా ఉన్నాడు అంటే, మనం నశించిపోతే అయ్యో నా కుమారుడు నశించిపోతాడు, అయ్యో నా కుమార్తె అగ్నిగుండంలోనికి వెళ్తా ఉంది, ఈ శిక్ష తను భరించలేదు కదా, కాబట్టి ఆమె నేను విడిపించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు కష్టపడితే ఆయన చూడలేదు, నువ్వు నష్టపోతే ఆయన చూడలేడు. నీకున్నటువంటి ఇరుకులు, నీకున్నటువంటి శ్రమలు, కష్టము, దానికి కారణము ఏదైనా కావచ్చు, దానికి కారణము ఎవరైనా కావచ్చు, కానీ దేవుడు వారందరినీ కాదని నీ దగ్గరకు వచ్చి నిన్ను వెతుకుతా ఉన్నాడు. అయ్యో ఎక్కడ నా కుమారుడు తప్పిపోయాడు, ఎక్కడ నా కుమార్తె తప్పిపోయింది, దానికి కారణమేంటి? అలా తప్పిపోకుండా ఉంటే నా సన్నిధిలో ఉంటుంది కదా, క్షేమంగా ఉంటుంది కదా, క్షేమంగా ఉంటాడు కదా. ఎందుకు ఈ యొక్క వ్యసనాలు, ఈ ఆలోచనలు ఎందుకు వచ్చాయి అని దేవుడు ఆలోచన చేసి వెదకి 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 నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉంటే మనం దీవించబడతాం, నో డౌట్ అట్ ఆల్. ఏమాత్రం కూడా ఆలోచనే చేయాల్సినటువంటి పని లేదు. కానీ మనము నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన మనలను వెతుకుతూ ఉన్నాడట. ఎక్కడున్నాడు నా కుమారుడు, ఎక్కడ ఉన్నాడు నా సహోదరి, నా కుమార్తె, నా బిడ్డలు, నా సంఘ బిడ్డలు ఎక్కడున్నారని ఆయన వెతుకుతూ ఉన్నాడు. తప్పిపోతున్నటువంటి ప్రతి స్థలములో ఆయన మార్గమును విడిచి సొంత మార్గాలకు వెళ్ళేటువంటి ప్రతి స్థలములో ఆయన వెదకి నిన్ను రక్షించడానికి ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దిగి వచ్చాడు అంటే ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది కదా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను
తగ్గించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు ఒక మాట స్పష్టంగా మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు. గమనించారా? ఈ మాట మనం చాలాసార్లు చదివాం. మనము ఈస్టర్ సమయంలో లెంట్ డేస్ అప్పుడు ఈ మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలో ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి, ఆలోచన చేయండి, వాస్తవానికి ప్రభువారు ఎలా ఉన్నారు? ఆయన ఉండాల్సినటువంటి స్థలం ఏంటి? ఉన్నటువంటి స్థలం ఏది అంటే పరలోకము. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారంటే మనుష్యుడిగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే నీవు ఎలాగైతే మానవ రూపంలో ఉన్నావో, నేను ఎలాగైతే మనిషి రూపంగా ఉన్నానో, నువ్వు మనుషుల మధ్యలో ఎలాగ జీవించావో, ఎలాగ స్నానం చేశావో, ఎలాగ చిరాకు పడతా ఉన్నావో, ఎలాగా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసావో, మధ్యాహ్నం టిఫిను, ఈవినింగ్ మరలా డిన్నర్, ఇట్లాగా ఆ టైం బట్టి నువ్వు ఎట్లాగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నావో ప్రభువారు కూడా అలాగే చేశారు కదా. అందుకే ఆయన మనుష్యుడిగా కనిపించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు. ఎలాంటి విధేయత అంటే శిలువ మరణము పొందినంతగా. శిలువ మరణం అంటే అది శపించబడినటువంటి వారికి కలిగేటువంటి మరణము. రక్షించబడుతున్నటువంటి వారికి, రక్షించబడినటువంటి వారి యొక్క మరణం కాదు. శాపగ్రస్తమైనటువంటి మరణం, గాయాలు పొందేటువంటి మరణము. ఆయన పొందినటువంటి ప్రతి గాయం ద్వారా రక్తము చిందించబడుతున్నటువంటి మరణము, ఆ గాయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా ఆయన ఈ లోకంలో జన్మించారంటే ఆ మాట ఎందుకు వ్రాయబడింది, ఎందుకు ఎలాగా వ్రాయబడింది అంటే, ప్రియ సహోదరుడ సహోదరి జాగ్రత్తగా వినండి. ఆయన మరణము పొందినంతగా తగ్గించుకున్నారంట. మరణం అనేటువంటిది ఎలా ఉన్నది అంటే అది శారీరక సంబంధమైనటువంటి మరణమే కావచ్చు, కానీ అది బహుభయంకరమైనటువంటి మరణము. ఈ లోకాల యాత్రలో వచ్చేటువంటి మామూలుగా ఉన్నటువంటి నేచురల్ డెత్ కాదు. నేచురల్ డెత్ కాదు, సహజ సిద్ధమైనటువంటి మరణము కానే కాదు. దేవుని యొక్క ప్రణాళిక, తండ్రి అయినటువంటి దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఏ రీతిగానైతే యేసయ్య బలి అవ్వాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు, ఆ మరణము చాలా కఠినమైనది, చాలా అవమానకరమైనటువంటి మరణమును ఆయన పొందినటువంటి వాడుగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే, నువ్వు బంధించబడి ఉన్నావు, నేను బంధించబడి ఉన్నా. లోకములో సకల ప్రాణులు బంధించబడినటువంటి స్టేజ్లో ఉన్నాయి. వారందరూ కూడా దేవుని విడిచి లోకయాత్ర చేస్తున్నటువంటి ప్రజలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మరణమును ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆ మరణమును ఆయన ఎంచుకున్నాడు. పరలోకంలో ఉంటే దేవదూతలందరూ కూడా స్తుతిగానాలు చేస్తూ ఉన్నారు. వాటన్నింటినీ విడిచిపెట్టాడు. నాకు ఈ యొక్క గానములొద్దు, నాకు ఈ యొక్క కీర్తనలు నాకొద్దు, నా బిడ్డలు అలాగా కష్టపడాల్సినటువంటి పని లేదు అని అనుకోవాలా. ప్రియదేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్నప్పుడు అందరూ ఆయనను స్తుతించారు. కానీ వారు ఆ స్తుతులన్నింటినీ కూడా, వారి స్తుతులను ఆయన విడిచిపెట్టి ఈ లోకంలో నీ వలన ఆయన దెబ్బలు తినడానికే వచ్చాడు. నీ వలన ఆయన గాయాలు పొంది గాయపరచబడటానికి లోకంలో ఆయన జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన్ను తాను తగ్గించుకొని, అసలు ఈ లోకంలోనికి ఆయన రావటమే తగ్గించుకోవటం అండి. వచ్చినటువంటి ఆయన మౌనంగా లేడు, కన్నీరు విడిచాడు, ఆకలి కొన్నాడు, దప్పికొన్నాడు.
శిలువ మరణం పొందినంతగా విలపించాడు కదా. ఆ దెబ్బలు తట్టుకోలేక ఎంతో కన్నీరు కార్చారు. యెరూషలేము వీధుల్లో ఆయన గాయములతో శిలువను మోసుకుంటూ తిరిగాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆకారమందు మనుష్యుడుగా కనబడునంతగా ఆయన శిలువ మరణము పొందారు, విధేయత చూపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణం ద్వారా మనము లోబడటం నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నారా? యేసయ్య ఎలా గాయపరచబడ్డాడో మీ అందరికీ తెలుసు కదా. లేఖనాల్లో వింటా ఉన్నాం కదా. జనవరిలో ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మనకి లెంట్ డేస్ వస్తూ ఉన్నాయి. మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు గుడ్ ఫ్రైడే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతటి కార్యక్రమాలు మనం కొన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. కానీ యేసయ్య యొక్క గాయాలను గురించి, ఆయన మరణం గురించి తెలిసి కూడా నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు, ఎందుకు పాపం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అంటే లోకాకర్షణకు లోబడిపోతూ ఉన్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ఆయన గాయముల ద్వారా వచ్చినటువంటి రక్తంతో మనము కడగబడితేనే నీకు నాకు విమోచన, విముక్తి. మనలను విమోచింపజేయటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు, తగ్గించుకొని ఉన్నాడు. ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు నేను తగ్గించుకోవటం కూడా నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డారా, ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నటువంటి సమయమున మనం చదువుకున్నటువంటి విధానాన్ని బట్టి, తల్లిదండ్రులు సంపాదించినటువంటి సంపాదనను బట్టి, మంచి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళంగా ఉండొచ్చు, దేవుడిచ్చినటువంటి తెలివిని బట్టి, ఆయన కృపను బట్టి ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, మంచి కుటుంబాన్ని కలిగి సంతోషంగా బ్రతుకుతూ ఉండొచ్చు. కానీ మన జీవితాలు ఎలా ఉంటా ఉన్నాయి అనేది మనం ఆలోచన చేయటంలా కదా, పట్టించుకోవటంలా. మనం ఎలాగుంటా ఉన్నాం, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నామా లేదా, ఇవన్నీ మర్చిపోయి మన యొక్క దోషములను, మన తప్పులను, పాపములను మనం గుర్తించక కప్పుకుంటా ఉన్నాం. కానీ తన దోషాలు కప్పుకొనక ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేటువంటి వాడే ధన్యుడు. మనం ధన్యుల గుంపులో మనం లేము, కప్పుకుంటా ఉన్నాము. రాజుల గ్రంథంలో, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్లయితే, ఆ సందర్భం మాత్రం చెప్తున్నా, అక్కడ మొదటి వచనాల్లో తెలియజేయబడతా ఉంది. అక్కడ ఒక సైన్యాధిపతి ఉన్నాడు, నయమాను అతని పేరు. బాగా పరాక్రమము కలిగినటువంటి వాడు, బలవంతుడు, ధైర్యవంతుడు. అయితే ఆ బలవంతుడుగా ఉన్నటువంటి ఆయన ఏ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినా ఆ ప్రాంతాన్ని జయించి రాజుగారికి ఇచ్చేస్తూ ఉన్నాడు. అటువంటి ఆయన సంతోషంగా ఉన్నాడంటే ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటే ఒళ్ళంతా కుష్ఠరోగమే, దుఃఖము, వేదన, ఆవేదన, తట్టుకోలేనటువంటి బాధ, అవమానము. ఇటువంటి పరిస్థితులను బట్టి ఆ నయమాను ఎంతగా కృంగిపోయాడో కదా. ఆయన దగ్గరకు పట్టుకురాబడినటువంటి ఒక యవనస్తురాలు, ఒక చిన్నది, నా యజమానుడికి సంపూర్ణమైన విడుదల కావాలి, సంపూర్ణమైన రక్షణ కావాలి, ఈ రోగం నుండి విడుదల పొందాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అక్కడ ప్రవక్త ఉన్నాడు కదా, ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే, ఎలీషా దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నా యజమానుకి ఆరోగ్యం ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో వెళ్ళి, ఫలానా దగ్గర ప్రవక్త ఉన్నాడయ్యా, మీరు వెళ్ళండి, ప్రార్థన చేస్తాడు అని చెప్పిన మాటలను బట్టి ఆమె అక్కడికి వెళ్ళటం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి పైకి చూడటానికి బాగున్నాడు, పరాక్రమం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ లోపల చూస్తే, ఆ వస్త్రములు ప్రక్కన పెట్టినట్లయితే అతని ఒళ్ళంతా కుష్ఠరోగము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒళ్ళంతా కుష్ఠరోగం అండి. ఏమైంది నయమాను? నిన్న కూడా చర్చిలో కనిపించావు కదా, ఏమైందంటే నేను కప్పుకున్నానండి, నా దోషాన్ని నేను కప్పుకున్నా, నేను ఒప్పుకోలా. పాస్టర్ గారు చెప్తా ఉన్నారు ఒప్పుకొని విడిచిపెట్టమని, నేను ఒప్పుకోవడానికి నాకు మనసు రావట్లా, విడిచిపెట్టలేకపోతా ఉన్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితాలు ఎలా ఉండాలి, ఎలా ఉంటా ఉన్నాయి
ఆలోచన చేశారా? దేవుడి లోకాన్ని సృష్టించినప్పుడు అంత మంచిదిగా ఉన్నట్లు ఆయన చూస్తే, అపవాది ఎప్పుడైతే లోకాన్ని తలక్రిందులు చేసిందో, మలినాన్ని ప్రవేశపెట్టిందో, ఖచ్చితంగా ఆయన దానిని శుద్ధి చేయాల్సినటువంటి అవసరం వచ్చేసింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా లేము కనుక మనం ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడాలి. శుద్ధత లేనటువంటి స్థితులు, పరిశుద్ధత లేనటువంటి పరిస్థితులు నువ్వు నేను బ్రతుకుతున్నావేమో కానీ దేవుడు మనకి లోకంలోనికి వచ్చింది ఎందుకంటే పరిశుద్ధత దయచేయటానికి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం చదివినటువంటి ఆ మాటలు, మనం చూసినటువంటి ఆ యొక్క వచనాల ప్రకారంగా నశించిన దానిని వెదక రక్షించడానికి ఆయన వచ్చాడు. నయమాను కుష్టు వ్యాధితో ఉన్నాడు, కానీ ఆ యొక్క చిన్నది ఆ దాసురాలు యజమానునికి స్వస్థత కలగటానికి ఎలీషా ప్రవక్త దగ్గరకు పంపించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట వినడం ద్వారా, జాగ్రత్తగా వినండి, ఎలీషా ఏదైతే చెప్పాడో ఆ మాట వినడం ద్వారా ఆ స్వస్థత అనేటువంటిది, కుష్ఠరోగం అనేటువంటిది వదిలిపోయి సంపూర్ణమైన ఆరోగ్యము నయమానికి కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క మాట వినండి. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తా ఉందో మీరు వినండి. వింటున్నారా? అసలు వింటున్నారా? ఏం వింటున్నారు? మీరు వస్తున్నారు, వెళ్తున్నారు, మీ జీవితంలో కార్యం జరగటం లేదంటే మీరు వినడం లేదనే అర్థం. మీరు వచ్చినప్పుడు ఏ స్థితిలో, ఏ భారంతో వచ్చారో, ఏ అనారోగ్యంతో వచ్చారో, నెల రోజులైంది, 2 నెలలైంది, కొంచెం కూడా మార్పు అనేటువంటిది కలగలేదంటే మీరు వ్యతిరేకంగా ఉన్నారు దేవునికి. దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో జరగకుండా మీ పాపం అడ్డంగా ఉంటా ఉన్నదేమో కదా. ప్రియ సహోదరి, సహోదరుడు, మనమందరం కూడా ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకు లోబడాలి. ఆయన వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడటం అంటే, వాక్యం అంటే దేవుడే. దేవునికి నువ్వు లోబడితే నీ జీవితంలో కార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఏదో చేయాల్సినటువంటి పని లేదు, కానీ నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉంటే ఆయనకి ఇచ్చేసేయి. చాలామంది మై హార్ట్ బిలాంగ్స్ టు అని ఒక పేరు రాసుకుంటారు. అబ్బాయి అయితే అమ్మాయి పేరులు, అమ్మాయిలు అయితే అబ్బాయి పేరు. ఎవరో ఒకరికి చెందింది నా హృదయం అంటారు, కరెక్టే. కానీ యేసయ్యకు చెందాలి. యేసయ్య ఉండాలి నీ హృదయంలో. యేసయ్య హృదయంలో నువ్వు ఉండాలి. నీ హృదయంలో యేసయ్య ఉండొచ్చేమో, కానీ యేసయ్య హృదయంలో నువ్వు ఉండటం అంటేనే కష్టం. అర్థమైందా? రెండు కొంచెం దగ్గరగానే ఉన్నట్టున్నాయి, కానీ చాలా తేడా ఉంది. ఎవరినైనా నేను ప్రేమిస్తా, కానీ నన్ను యేసయ్య ప్రేమించడమే గొప్ప. యేసయ్య ఎందుకు ప్రేమించాలి అంటే, నువ్వు పాపిగా లేకపోతే నిన్ను ప్రేమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాపిగా ఆయన అంగీకరించడు, కానీ పరిశుద్ధునిగా ఆయన అంగీకరిస్తాడు. పరిశుద్ధునిగా ఆయన మార్చేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మీ జీవితాలు దేవునికి సమర్పించుకోండి. ఆయన ఎక్కడైతే మీలో వ్యాధులు ఉన్నవో, ఎక్కడైతే బాధలు ఉన్నవో, ఎక్కడైతే వ్యతిరేకత ఉన్నదో వాటన్నిటినీ నిర్మూలం చేసి నూతన పరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన వచ్చాడు. వెలుగు నింపడానికి దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అనేటువంటి మాట ఉన్నది కదా. వెలుగై ఉన్నటువంటి దేవుడు ఈ లోకములో జీవిస్తే లోకానికి వెలుగు. ఈ లోకములో అంతా చీకటి, చీకటిగా ఉన్నటువంటి లోకం నీలో ఉంటే నువ్వు కూడా చీకటిగానే ఉంటావు. కానీ లోకానికి వెలుగై ఉన్నటువంటి దేవుడు ఈ లోకములో నీలో ఉంటే నీ హృదయం అంతా వెలిగించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను వెదకి రక్షిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. వెదకి కాపాడుతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు నేనున్నామనేటువంటి సంగతి మనము మర్చిపోవద్దు. ప్రియ సహోదరుడా, ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు, నీ కొరకు గాయపరచబడ్డాడు, నా కొరకు ఆయన అన్యాయపు తీర్పు పొందినటువంటి వాడుగా ఉండి కూడా ఆయన ఒక్కసారే అర్పింపబడి నీకు నాకు విడుదల, విమోచన కలుగజేశాడు. అందుకొరకే ఆయన ఈ లోకంలోనికి జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఎవరైనా
వీళ్ళు ప్రభువుని అంగీకరించకుండా, ప్రభువుని చేర్చుకోకుండా మేము క్రిస్మస్ చేసుకుంటున్నాం, చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాం, ఇల్లంతా అలంకరించుకుంటున్నామంటే, మంచి బట్టలు ఉన్నాయి, మంచి ధాన్యము ఆహారం మేము వండుకుంటున్నామంటే ప్రయోజనం లేదు. మారు మనసు పొందండి. ప్రభు మీ జీవితంలో జన్మించిన ఆ కారణమును మీరు లోబడండి. బహుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మేము ఇంతవరకు మీ మాటలు విన్నాము ప్రభువా. మా జీవితములు ఎలా ఉన్నాయో, మా బ్రతుకు ఎలాగా ముగించబడబోతా ఉందో అంతా తెలిసిన వాడవు కదా. మీకు వ్యతిరేకత ఎక్కడున్నా ఏమున్నా ఆ మల్లమంతా మా జీవితంలో నుంచి తుడిచివేయండి, కొట్టివేయండి నాయన. పరిశుద్ధత మాకు దయచేయండి ప్రభువా. శక్తివంతులముగా, బలవంతులముగా మమ్మలను మీరు సిద్ధపరచండి. మా జీవితాల్లో ఏది కొదువుగా ఉన్నదో, ఎక్కడ మురికి ఉన్నదో, ఎక్కడ దాగుకొని ఉన్నదో వాటన్నిటి నుండి మాకు విడుదల. ఎస్ మైటీ లార్డ్, మీ నామమునకే మమ్మల్ని అందరినీ మేము సమర్పించుకుంటున్నాం నాయన. మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటున్నాం. కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డను, వారి బిడ్డలను, కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఉద్యోగ వ్యాపార విషయాలలో, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో మీ నామానికి మహిమ తెచ్చుకొని కార్యక్రమం చూసినటువంటి ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి, నడిపించి, ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన కాపుదల తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.